కథావాణికి స్వాగతం. కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం. ఈరోజు దీపావళి పండుగ సందర్భంగా శ్రోతలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబ సభ్యులకు హ్యాపీ దీవాలి. ఈ సందర్భంగా ఈరోజు ఆనంద దీపావళి అనే ఈ ప్రత్యేక వీడియోని మీకు సమర్పించబోతున్నాను. ఇంకా పండుగ విశేషాల్లోకి వెళ్ళిపోదాం. దీపావళి అంటే దీప ప్లస్ ఆవళి, దీపముల వరస అని అర్థం. దీపం మన హిందువులకు పరమ పవిత్రమైనది. దీపం వెలుగుకు చిహ్నం, దీపం జ్ఞానానికి చిహ్నం. ఒక్క దీపాన్ని వెలిగించామంటే దాని చుట్టూ ఉన్న తిమిరం మటుమాయమైపోతుంది. అలాగే ఒక్క జ్ఞానదీపాన్ని మన మనసులో మనం వెలిగించుకోగలిగామంటే అజ్ఞానం అనే చీకటి తొలగిపోతుంది. అలాంటిది దీపావళి రోజు ఎన్నో దీపాలను వెలిగిస్తాం. కోటి దీపోత్సవాలు జరుపుకుంటాం. దీపం పరబ్రహ్మ స్వరూపం. దీపం శుభానికి సంకేతం, చెడు మీద మంచి సాధించిన గెలుపుకు గుర్తు. అందుకే దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం జ్యోతి జనార్దన, దీపోమే హరతు పాపం, దీపా జ్యోతిర్నమోస్తుతే అని చీకటి పడగానే ఇంట దీపం పెట్టినప్పుడల్లా నమస్కారం చేసి ప్రార్థిస్తాం. పూజ గదిలో నిత్య దీపారాధన సందర్భంలో సైతం ఈ శ్లోకాన్ని చదువుకుంటాం. అంత మహత్తు కలది దీపం. అలాంటిది ఎన్నో దీపాల సమూహమైన దీపావళి గురించి ఇక ఎంత చెప్పుకున్నా తక్కువే కదా. మనకు అత్యంత ముఖ్యమైన పండుగల్లో దీపావళి ఒకటి. ఆశ్వయుజ బహుళ అమావాస్య రోజు ఈ పండుగను జరుపుకుంటాం. మనం ఈ పండుగను జరుపుకోవటం వెనుక ఉన్న పురాణ కథ ఏమిటంటే, భూదేవికి వరాహస్వామికి అసుర సమయంలో జన్మించిన నరకాసురుడు శ్రీహరి చేతిలో చావు లేకుండా తల్లి చేతిలోనే మరణించేలా వరం పొందుతాడు. ఆ వరగర్వంతో ముల్లోకాలను పట్టి పీడిస్తూ లోకకంటకుడిగా తయారయ్యాడు. నరకాసురుని బాధలను భరించలేని దేవతలు మునులు వైకుంఠానికి వెళ్ళి విష్ణుమూర్తికి తమ గోడును వెళ్ళబోసుకుంటారు. వారి మొరను ఆలకించిన విష్ణువు ద్వాపరయుగంలో కృష్ణుడిగా అవతరించి సాక్షాత్తు భూదేవి అంశ అయిన సత్యభామతో నరకుని సంహరింపజేస్తాడు. చతుర్దశి రోజు నరకుడు మరణించగా వాడి పీడ తొలగిపోయినందుకు ఆనందంతో ఆ మర్నాడు దీపాలు వెలిగించి సంబరాలు చేసుకుంటారు. అందుకే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ ధ్యేయంగా గల కృష్ణుడు చెడు మీద సాధించిన మంచికి, విజయానికి గుర్తు అయింది ఈ పండుగ. ఈ పండుగ రోజు అందరూ ప్రాతకాలాన్ని నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి పిండి వంటలు వండుకొని పరస్పరం పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. పల్లెటూళ్లలో జనం సంధ్యా సమయంలో గోగుకర్రలకు గుడ్డపీలికలతో కాగడాలు కట్టి వెలిగించి గుమ్మాల్లో నేల మీద కొడుతూ దిబ్బీ దిబ్బీ దీపావళి, మళ్లీ వచ్చే నాగుల చవితి, పుట్ట మీద జొన్న కర్ర, పుటుక్కు దెబ్బ అని పాడతారు. ఆ తర్వాత గోగుకర్రల్ని ఎవరూ తొక్కని చోట వేసి వెనక్కు తిరిగి చూడకుండా కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళి శుభసూచకంగా తీపి తింటారు. ఇలా చేస్తే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారన్నది వాళ్ళ నమ్మకం. ఇంట దీపాలు వెలిగించటం వల్ల దుష్టశక్తులు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి నడుచుకుంటూ లోపలికి వస్తుందని నమ్ముతారు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న లక్ష్మి అక్క అయిన జ్యేష్ఠాదేవి గడప దాటి వెళ్ళిపోతుందని కూడా నమ్ముతారు. మట్టి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపం పెడితే లక్ష్మీ కటాక్షం తప్పక లభిస్తుంది. ప్రదోష సమయంలోనే లక్ష్మీదేవికి పూజ చేయాలి. దీపావళి అంటే అది దీపాల పండుగ అయినా ఆ రోజు రాత్రి బాణాసంచా కాల్చటానికి కూడా అధిక ప్రాముఖ్యాన్ని ఇస్తారు. ఇది మన ఆనందాన్ని వ్యక్తం చేసే చర్య. అయితే ఇంతవరకు నాకు చెప్పాలని అనిపించి మీకు చెప్పింది, మీరు విన్నది ఒక ఎత్తైతే, ఒక దృక్పథం అయితే, ఇప్పుడు చెప్పబోయేది మరో ఎత్తు, మరో దృక్పథం. అదేమిటో తెలుసుకోవాలని మీకు ఉంటే వినండి. అన్ని విషయాలలోనూ ముక్కుసూటి దృక్పథం ఒక్కటే సరిపోదు. కుడి ఎడమల ఏముందో కూడా చూసుకోవాలి. అన్ని కోణాల నుంచి ఆలోచించాలి. కాలాన్ని బట్టి, పరిస్థితులను బట్టి కొన్ని తగ్గించుకోవాలి,
కొన్ని హెచ్చు చేసుకోవటం కూడా చేయాలి. చేయక తప్పదు. ఎలా అంటే అది దేవతలు మనుషులతో పాటు రాక్షసులు ఉండినటువంటి కాలం కనుక రాక్షస సంహారం తప్పలేదు. ఇప్పుడు రాక్షసులు లేరు. ఉన్న రాక్షసులు ఎవరు అంటే మన మనసులో ఉండే మన అంతఃశత్రువులు. వాళ్ళు మనకు మాత్రమే కాక చెడ్డ మనసు రూపంలో, దుష్ట వ్యక్తిత్వం రూపంలో మన చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా కష్టాన్ని నష్టాన్ని కలిగిస్తూ ఉంటారు. ఆ మనలోనే లోపలెక్కడో దాగి ఉన్న ఆ రాక్షసులను మనకు మనమే ఆత్మజ్ఞానం, సంయమనం, ఎరుక వంటి దేవతా లక్షణాలతో మనకు మనమే అంతర్యుద్ధం చేసి వాళ్లను గెలవాలి, సంహరించాలి. అప్పుడు మన మనసులో వెల్లువలా పొంగిపొర్లే ఆనందమే దీపావళి. మెరిసే మన కళ్ళే వెలుగుతున్న 2 ప్రమిదలు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎప్పుడు మనం ఆనందంగా ఉంటే అప్పుడు దీపావళి, ఆనంద దీపావళి. ఈ మాటలను ఇలా ఎందుకు చెబుతున్నానంటేనండి, పూర్వకాలం నుంచి ఒక సంస్కృతిగా, సంప్రదాయంగా వస్తున్న ప్రతి పండుగ వెనుక మన జీవితాలకు సంబంధించిన ఏదో ఒక ఎంతో కొంత అన్వయం, అర్థం, పరమార్థం తప్పక ఉండి ఉంటాయి. ఎందుకంటే ఋషిప్రోక్తమైన మాట ఏది అది వృధా అయిపోదు. దేవతలు కూడా రాక్షస సంహారం చేసింది మనిషి సుఖశాంతుల కోసమే గనక వాళ్ళు నిర్వహించే కార్యాలు కూడా మన కోసమే. ఉదాహరణకి దీపావళి పండగ ఆంతర్యాన్ని గ్రహిస్తే ఏం బోధపడుతుంది అంటే ప్రకృతిలో చీకటి వెలుగులు ఎంత సహజమో మనిషి జీవితంలో కూడా కష్టసుఖాలు అంతే సహజం అని. చీకటి వెలుగుల రంగేళి జీవితమే ఒక దీపావళి, మన జీవితమే ఒక దీపావళి అని ఒక కవి పాట రాసింది కూడా ఈ ఉద్దేశంతోనే. కష్టంలో కృంగిపోవటం, సుఖంలో పొంగిపోవటం చేయకుండా మనిషి తిమిరంతో సమరం చేయటానికి తన పరిసరాలన్నింటా ఒక దీపం వెలిగించి కాంతివంతం చేసుకోవాలి. దీపం మన కంటికి మనసుకు మంచిది. ఆవు నెయ్యితో వెలిగించిన దీపం కంటి వ్యాధులకు దివ్యౌషధంలా పనిచేస్తుంది. ఇంకా చీకటి భయాన్ని గొలిపేది, మనసుకు గుబులును కలిగించేది, వ్యతిరేకపు ఆలోచనలు కలిగించేది. అయితే వెలుతురు ఉత్సాహాన్ని, చురుకుదనాన్ని, అనుకూలపు ఆలోచనలను కలిగించేది. కనుక దీపం వల్ల మనకు ఎప్పుడూ ప్రయోజనాలే ఉంటాయి. అవి ఈ దీపావళి రోజునైతే మనకు పుష్కలంగా లభిస్తాయి. అయితే ఈ బాణాసంచా కాల్చటం అన్నది మాత్రం పర్యావరణానికి హాని కలిగించేదని, ఆ వాసనను పీల్చటం వల్ల శ్వాస సంబంధి వ్యాధులు వస్తున్నాయని డాక్టర్లు చెప్తున్నారు. మరో ముఖ్య విషయం ఏమిటంటే దీపావళి పండుగ రోజు టపాసులు కాల్చటం అంటే నిప్పుతో చెలగాటం ఆడటమే. నిప్పును వంటకు, వస్తు తయారీకి వాడుకోవాలి కానీ దాంతో ఆటలు ఆడకూడదు. ఆనంద మతాబులు పూయాల్సింది మన కళ్ళల్లో కానీ మందుగుండు సామాన్తో చేసిన నకిలీ దీపావళి క్రాకర్స్తో కాదు. ఈ అవగాహన ఈ మధ్య విస్తృతంగా జనంలో రావటం వల్ల ఇప్పుడు దీపావళి రోజు గుండెలెదిరిపోయే ఫాట్ ఢామ్ అన్న బాంబుల మొద వినిపించటం లేదు. ఇంతకుముందు దసరా నుంచి మొదలుపెట్టి దీపావళి వెళ్ళిన 5-6 రోజుల వరకు క్రాకర్స్ శబ్దాలు చెవులు చిల్లులయ్యేలా వినిపిస్తూ ఉండేవి. ఇప్పుడు ఈ నిశ్శబ్ద ప్రశాంత వాతావరణానికి కారణం పర్యావరణ పరిరక్షణ పట్ల అందరికీ ఆసక్తి పెరగటమే. అంతకంతకు పెరుగుతున్న వాతావరణ కాలుష్యం కలవరపరచటం వల్లనే. మన దేశ రాజధాని అయిన ఢిల్లీ నగరంలో కాలుష్య భూతం అంతకంతకు పెరిగిపోయి పీక్ లెవెల్కు చేరుకుంటోందట. ఇప్పుడు మన పాలిటి భూతాలు, రాక్షసులు అంటే ఇవే. ఆనాడు కృష్ణుడు, సత్యభామ, ఇతర దేవతలు రాక్షస సంహారానికి యుద్ధాలు ఎలా చేశారో ఇప్పుడు మనం అలా ఈ కాలుష్య కాసారాసుల మీద యుద్ధం చేయాలి. నిజానికి యుద్ధం ఎప్పుడో ప్రారంభమైంది అనటానికి సంకేతమే ఈ బాణాసంచాల మోతలు లేక పట్టణాలన్నీ ప్రశాంతంగా ఉండటం, అందరూ గ్రీన్ దివాళీని పాటించటం. ఇప్పుడు
చిన్నపిల్లవాడిని సైతం నువ్వు క్రాకర్స్ ఎందుకు కాల్చటం లేదు అని అడిగితే గ్రీన్ దీవాలి, ఈకో ఫ్రెండ్లీ దీవాలి అంటున్నాడు. ఎంత ఆశ్చర్యమో, ఎంత ఆనందదాయకమో కదా ఈ సందర్భం. ఇది నిజమైన దీపావళి అంటే. దీపావళి అంటే రాక్షస సంహారం జరగాలి కానీ మనకు మనమే రాక్షసులను నిద్రలేపి రా రా అని మన మీదికి మనమే పురికొల్పకూడదు కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆలోచిస్తోంది మానవతావాదమైన మనిషి సుఖం, క్షేమం, సంతోషం గురించి, ఆరోగ్యప్రదమైన అతని జీవితం గురించి. అందుకే దీపావళి 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 దీపావళి, ఇంటింట ఆనంద దీపావళి, ఇంటింట ఆనంద దీపావళి, మా ఇంట మీ ఇంట దీపావళి అన్న ఈ పాత సినిమా పాట వింటే దీపావళి పండుగ ఎలా ఉండాలో ఈ కాలం పిల్లలకు అవగాహనకు వస్తుందేమో. నిజమండి, ఆ రోజుల్లో దీపావళికి బాణసంచా కాల్చినా అది గుండెలెదిరిపోయే శబ్దాలతో ఇంత తీవ్రంగా ఉండేది కాదు. ఏవో సీమటపాకాయలు, మందు బిళ్ళలు ఇవి చిరు శబ్దాలు చేసేవి. తప్పితే భూచక్రాలు, విష్ణు చక్రాలు గిరగిరా తిరిగేవి. కాకర పువ్వొత్తుల చిటపటలు అంతే. కానీ ఇప్పుడు ఈ మోడర్న్ యుగంలో యంత్రాల మీద రకరకాల క్రాకర్సు, వాటి పేర్లు కూడా నాకు నోటికి రావు. 100 వాలా 1000 వాలా అంటూ సీమటపాకాయలనన్నింటినీ కట్టగట్టి ఒకేసారి తగలేస్తున్నారు. వాటి ఖరీదు కూడా వేలల్లోనే. 4-5 దశాబ్దాల వెనక 100 రూపాయలు పెడితే బోలెడు దీపావళి టపాకాయలు వచ్చేవి. ఇంకా వెనక్కి వెళ్తే 5 రూపాయలు 10 రూపాయలే. అంతెందుకు, అసలు వాటిని కొనుక్కొచ్చుకునే పని కూడా లేకుండా పిల్లలు ఇంట్లోనే తయారు చేసుకునేవాళ్ళు. ఆ రోజుల్లో ఒక వెలుగు వెలిగిన ఆ దీపావళి క్రాకర్స్ గుర్తుకొస్తే ఇప్పుడు నవ్వొస్తుంది. మీకు గుర్తుందా అండి? ఒక పొడగాటి పుల్లకు కట్టిన చిన్న మందు ఉండలాంటి దాన్ని పుల్ల చేతిలో పట్టుకొని నేలకేసి కొడితే ఠప్ అని శబ్దం వచ్చేది. నేల టపాకాయలు అంటారు వాటిని. అవిగాక ఉల్లిగడ్డలని ఉండేవి. వాటిని నేలకేసి కొడితే శబ్దం వచ్చేది. మగపిల్లలైతే దీపావళి నెల ముందు పిస్టల్స్ కొనుక్కొని అందులో మందు బిళ్ళలున్న పేపర్ని పెట్టి పేలిస్తే ఛట్ ఛట్ అని శబ్దం వచ్చేది. పాము బిళ్ళలు అని ఉండేవి. అవి వెలిగిస్తే బుస్న పాములా పైకి లేచేవి. అంతెందుకు, రాణి పింక్ కలర్లో ఉండే అగ్గిపుల్లలను వెలిగించి అందులో నుంచి బుస్మని పింక్ మంట వస్తే ఎంత ఆనందపడిపోయేవాళ్ళం. ఎంత అల్ప సంతోషాలండి ఆ కాలం మనుషులు. నిజమైన ఆనందం అంటే అదే కాదు. ఈ కాలం నాటి ఇంత ఆర్భాటం, ఇంత హడావుడి, ఇంత ఖర్చు ఇవేమీ లేకుండానే ఎంత ఆనందంగా పండుగ జరుపుకున్నారో ఆ రోజుల్లో. పల్లెల్లో జనం, ముఖ్యంగా రైతులు దివిటీలు తిప్పి వాటితో అపరిమితమైన ఆనందాన్ని పొందేవాళ్ళు. అయితే ఈ మధ్య ఓ 3-4 సంవత్సరాలుగా కనిపిస్తున్న ఈ ఈకో ఫ్రెండ్లీ దివాళీ వాతావరణం చూస్తుంటే మళ్ళీ మంచి రోజులు వస్తున్నాయేమో, మన పిల్లలు కూడా వెనకటి వాళ్లను ఆదర్శంగా తీసుకొని అలాంటి రోజులను కోరుకుంటున్నారేమో అని అనిపించి చాలా ఆనందం వేస్తోందండి. దీపావళి మర్నాడు పేపర్లలో, టీవీ ఛానళ్లలో దీపావళి టపాసులు పేలుస్తూ కళ్ళు పోగొట్టుకున్న, ఒళ్ళు కాల్చుకున్న పిల్లల వార్తలు వినపడుతుంటే, దృశ్యాలు కనపడుతుంటే గుండె పిండేసినంత బాధ కలిగేది. ఈ విషయంలో ఇప్పుడు మాత్రం పెద్దల హెచ్చరికలు పిల్లల మీద బాగానే పనిచేస్తున్నట్టు అనిపిస్తోంది. ఏది ఏమైనా ఈ దీపావళి ప్రతి ఇంట ఆనంద దీపావళి కావాలని అందరం కోరుకుందాం. ఎన్ని వేల రూపాయల టపాసులు కాల్చామన్నది కాకుండా ఎంత ఆనందాన్ని పొందామన్నది మాత్రమే పరిగణలోకి తీసుకొని అందరూ దీపావళి పండుగను ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ మరోసారి మీకు, మీ కుటుంబ సభ్యులకు హ్యాపీ దీవాళి అని చెప్తూ ఇంతటితో ఈ పండుగ కబుర్లను ముగిస్తున్నాను. ధన్యవాదాలు.